ఆఫ్ ద సీనియర్ ఎంప్లాయ్. హలో. హాయ్. ఇక్కడి నుంచి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ అన్ని అభియే హ్యాండిల్ చేస్తాడు. అదేంటి మేడం, ఇన్ని రోజులు నేను వాటి మీద వర్క్ చేశా, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కూడా. తనకు కనీసం ఐడియా కూడా లేదు వాటి మీద. చూడు వినయ్, లోకల్ యూనివర్సిటీలో చదివి నువ్వే బెస్ట్ ఇస్తే అభి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. నా కంపెనీలో ప్రాజెక్ట్స్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలి. మేడం, ఇన్ని ఇయర్స్ కష్టపడి ఆ ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేశాను. ప్రమోషన్ వస్తుందనే లోపు ఫైనల్ స్టేజ్లో నా క్రెడిట్ ఇంకొకరికి ఇవ్వలేను మేడం. నా ఆఫీస్లో ఉండాలనుకుంటే నేను చెప్పిన వర్క్స్ అన్నీ చేయాలి, నేను చెప్పినట్టు వినాలి. లేదంటే రిజైన్ చేసి వెళ్ళొచ్చు. ఓకే మేడం. హలో. అమ్మా చెప్పమ్మా. తినాలమ్మా. యా ష్యూర్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. యా, గుడ్ జాబ్ అభి. క్లయింట్స్కి నీ ప్రపోజల్ చాలా బాగా నచ్చింది. ఇలానే వర్క్స్ కంప్లీట్ చేస్తుండు. ఓకే. అర్థమైందా ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఎలా ఉంటుందో? మేడం, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది నేనే మేడం. నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదని వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే. లేదు మేడం, అతను ప్రాజెక్ట్ సగంలో ఆపేస్తే అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేనే వాటిని రెక్టిఫై చేశాను. అలాగే క్లయింట్ పంపించాను మేడం. లేదంటే మన కంపెనీ రెప్యుటేషన్ ఏమవ్వాలి? కీప్ ఇట్ అప్ అభి. నేను AGM గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ కోసం ఎంత హార్డ్ వర్క్ చేశాననేది మీకు తెలుసు. రాత్రి పగులు కష్టపడి ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను. అవన్నీ సక్సెస్ అయితే నా సక్సెస్లా ఫీల్ అయ్యాను మేడం. నాకు ప్రమోషన్ ఇస్తారనుకుంటే అభికి ప్రమోషన్ ఇస్తున్నారు. చూడు, నువ్వు పల్లెటూరులో చదువుకొని వచ్చావు, అభి ఇంటర్నేషనల్ కాలేజ్లో చదివాడు. నా కంపెనీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలి, నీలాంటి వాళ్ళు కాదు. ఆ పల్లెటూరులో చదువుకునే కదా మేడం ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను, ఈ కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఈ కంపెనీ స్టేజ్లో ఉందనుకుంటున్నావా? అలా కాదు మేడం, అది కాదు. నీలాంటి ఎంప్లాయీస్ నా దగ్గర చాలా మంది ఉన్నారు వినయ్. అంతా నువ్వే చేశాననుకోవడం నీ భ్రమ మాత్రమే. యు ఆర్ ఫైట్. మేడం, ఐఎమ్ సారీ మేడం. నా ఉద్దేశం అది కాదు మేడం, నేను అలా అనలేదు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ గో. లేదు సార్. సార్, మీకు ఆన్ టైంలో సబ్మిట్ చేసేస్తాం సార్. త్వరలోనే సబ్మిట్ చేస్తాం. యా, థ్యాంక్ యూ సార్. అబ్బా, ఈ అభిషేక్ గడు ఏం చేస్తున్నాడు? హలో అభిషేక్, వాట్ ఆర్ యూ డూయింగ్? నాకు క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. మనం ఆన్ టైం ప్రాజెక్ట్ డెలివరీ చేయకపోతే మన పైన కేసు పెడతారు. అంతేకాదు, మన మనీ మొత్తం రిటర్న్ చేయాల్సి వస్తుంది. కంపెనీ మొత్తం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్న ప్రాబ్లం వచ్చింది మేడం. బ్లూ ప్రింట్లో సరిగా ప్లానింగ్ లేక గ్రౌండ్ మేనేజర్ మొత్తం స్పాయిల్ చేశాడు మేడం. అది చిన్న ప్రాబ్లమా? ఈ ప్రాజెక్ట్ కి పెట్టిన మనీ కూడా మొత్తం వేస్ట్. అసలు నేను నమ్మి ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాను తెలుసా నీకు? ఇప్పుడు ఏం చేస్తావు? నాకు వినయ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. టాక్ టు హిమ్ అండ్ తన హెల్ప్ తీసుకో. నాకు ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ అయిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఓకే మ్యామ్. హలో మేడం, పిలిచారంట? రా కూర్చో వినయ్.